ఒక్కోసారి కఠినమైన పరిస్థితులు మనకి ఎదురైతే ఆ కఠినమైన పరిస్థితుల్లో ఎటు వెళ్ళాలో కూడా దారికి వస్తాం. అయ్యో నా జీవితం ఏంటి ఎలా అయిపోతుందని చాలా కృంగిపోతాం. ఈ పరిస్థితులు బట్టి దేవుడి దగ్గరికి మనం వెళ్ళం, కానీ అనేక మంది దగ్గరికి మనం పరుగులు చేస్తాం. వాళ్ళ ద్వారా ఏమైనా సాయం దొరికిద్దేమో, వీళ్ళ ద్వారా ఏమైనా సాయం దొరికిద్దేమని ఎక్కడికెక్కడికో పరుగులు చేస్తాం. చివరికి ఏ ఆధారం లేక, ఎక్కడ ఏ ఫలితం లేకుండా నిరుత్సాహంతో కృంగిపోతాం. అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. అప్పటి వరకు దేవుడు గుర్తు రాడు. నీకు వచ్చిన బాధను బట్టి, నీకు వచ్చిన సమస్యను బట్టి ఇతరుల దగ్గరికి నువ్వు వెళ్తే కేవలం చేస్తారు నిన్ను. అది గమనించుకో. నీకు వచ్చిన బాధను బట్టి, నీకు వచ్చిన సమస్యను బట్టి యేసయ్య దగ్గరికి వచ్చి నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. దాన్ని మనం గ్రహించాలి.